జీవితంలో సక్సెస్ అవ్వాలంటే చాలా మార్గాలుంటాయి కదా, కాని వాటన్నిటికీ పునాది ఒకటే, అదే సెల్ఫ్ లీడర్షిప్. అంటే ఇతరులను నడిపించే ముందు మనల్ని మనమెలా నడిపించుకోవాలి అన్నది. రండి ఈ శక్తివంతమైన నైపుణ్యం గురించి తెలుసుకుందాం. ఒక మనిషి తన లైఫ్లో తీసుకునే అత్యంత ముఖ్యమైన లీడర్షిప్ రోలేంటో తెలుసా? బహుశా ఏదైనా పెద్ద కంపెనీకి సీఈఓ అవ్వడమనో లేదా ఒక దేశాన్ని నడిపించడమనో అనుకుంటున్నారేమో. ఒక్కసారి ఆలోచించండి, అసలు సమాధానం మన ఊహకు చాలా భిన్నంగా ఉండొచ్చు. ఆ సమాధానమేంటంటే, అసలైన నాయకత్వం ఏదో టీంని నడిపించడం కాదు, మనని మనం నడిపించుకోవడం. చూడండి, అసలైన యుద్ధం బయట కాదు, మన లోపలే జరుగుతుంది. ఇక్కడే అసలు లీడర్షిప్ టెస్ట్ మొదలవుతుంది. అయితే ఈ సెల్ఫ్ లీడర్షిప్ అంటే ఏంటి? ఇదేదో సింపుల్గా డిసిప్లిన్తో ఉండటం కాదు. ఇది మనలో పాజిటివిటీని, నమ్మకాన్ని మేల్కొల్పి మనం అనుకున్న లక్ష్యం వైపు మనల్ని నడిపించే ఒక ఇంటర్నల్ పవర్. సింపుల్గా చెప్పాలంటే మనల్ని మనం గెలిపించుకునే ఒక ఆటన్నమాట. మరి ఈ జర్నీ ఎక్కడ మొదలుపెట్టాలి? పునాది నుంచే కదా. ఏ పెద్ద బిల్డింగ్కైనా ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే సెల్ఫ్ లీడర్షిప్కి పునాది ఏంటంటే మనల్ని మనం తెలుసుకోవడం. ఈ స్వీయ అవగాహన ఒక అద్దం లాంటిది. మనమెప్పుడెక్కడున్నాం, ఎలా ఉన్నాం అని క్లియర్గా చూపిస్తుంది. ఆ క్లారిటీ ఉన్నప్పుడే కదా మనల్ని మనం ఇంకా బెటర్గా ఎలా మార్చుకోవాలి అనే ప్లాన్ వేసుకోగలం. ఈ సెల్ఫ్ అవేర్నెస్లో రెండు ముఖ్యమైన భాగాలుంటాయి. ఒకటి, మన స్ట్రెంగ్త్స్ని గుర్తించి వాటిని ఇంకా షార్ప్ చేయటం. రెండోది, మన వీక్నెస్ల్ని ధైర్యంగా ఒప్పుకుని వాటిని ఎలా ఓవర్కమ్ చెయ్యాలో చూడటం. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చాలా ముఖ్యం. సరే, మన బలాలు, బలహీనతలు తెలిసాయి. ఇప్పుడు ఆ నాలెడ్జ్తో ఏం చెయ్యాలి? దాన్ని ఒక కంపాస్లా వాడుకోవాలి. మన బలాలు మనకు దారి చూపిస్తాయి. ఆ దారిలో మన లైఫ్ గోల్ ఏంటో క్లియర్గా సెట్ చేసుకోవాలి. ఒక క్లియర్ గోల్ ఉండటం ఒక టార్చ్ లైట్ లాంటిది. అది మన దారిని వెలిగించడమే కాదు, మనలో విపరీతమైన కాన్ఫిడెన్స్ను కూడా నింపుతుంది. అలాంటి క్లారిటీనే ఎఫెక్టివ్ లీడర్షిప్కి అసలైన ఫౌండేషన్. ఓకే, ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు దానిమీద మైండ్ సెట్ అనే బిల్డింగ్ కడదాం. ఎందుకంటే సెల్ఫ్ లీడర్షిప్కి అసలైన ఫ్యూయల్ మన యాటిట్యూడే. మన ఇంటర్నల్ పవర్ని బిల్డ్ చేసుకోవడానికి 3 పిల్లర్స్ అవసరం. 1 పాజిటివిటీ, 2 సానుభూతి మరియు విశ్వాసం, 3 నేర్చుకోవాలనే తపన. ఈ 3 మన మైండ్ సెట్ని ఎలా మలుస్తాయో చూద్దాం. మనస్సుని ఒక తోటలా ఊహించుకోండి. నెగటివ్ ఆలోచనలు అందులో కలుపు మొక్కలలాంటివి, మన శక్తినంతా లాగేస్తాయి. అదే పాజిటివ్ ఆలోచనలనుకోండి, మనల్ని ఒక పవర్ హౌస్లా మార్చేసి ఎనలేని కాన్ఫిడెన్స్తో నింపేస్తాయి. కేవలం పాజిటివ్గా ఉంటే సరిపోదు, సానుభూతి, విశ్వాసం కూడా అంతే ఇంపార్టెంట్. ఇవి మనల్ని సరైన దారిలో నడిపిస్తూ వచ్చే ఛాలెంజెస్ని ధైర్యంగా ఫేస్ చేసేలా చేస్తాయి. ఇవి మన పర్సనల్ డెవలప్మెంట్కే కాదు, సొసైటీకి మంచి చేయడానికి కూడా గైడ్ చేస్తాయి. ఎప్పుడూ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్లకి అడ్డంకులు కూడా అవకాశాల్లానే కనిపిస్తాయి. ప్రతి ఛాలెంజ్ వాళ్ల గ్రోత్కి ఒక స్టెప్పింగ్ స్టోన్గా మారుతుంది. అలాంటి ఓపెన్ మైండ్ సెట్ ఉన్న పర్సనాలిటీని ఎవరిష్టపడరు చెప్పండి? సరే, మంచి ఫౌండేషన్ ఉంది, కరెక్ట్ మైండ్ సెట్ ఉంది, కానీ వాటిని యాక్షన్లో పెట్టకపోతే ఏం లాభం? అందుకే ఇప్పుడు మనం ఆలోచనల నుంచి ఆచరణలోకి వెళ్దాం. రోజూ ప్రాక్టీస్ చేయాల్సిన కొన్ని ముఖ్యమైన సుగుణాల గురించి చూద్దాం. ఇవి జస్ట్ వర్డ్స్ కాదు, మన డైలీ లైఫ్లో భాగం కావాల్సిన హ్యాబిట్స్. నిజాయితీ, బాధ్యత, ధైర్యం, వినయం, మనం చేసే పనిమీద పట్టు, అలాగే మన చేతిలో ఉన్న టైంని సరిగా వాడుకోవడం. ఇవన్నీ మనల్ని ఎలా ఒక బెటర్ పర్సన్గా మారుస్తాయో చూద్దాం. చూడండి, వేలపూసల మధ్యలో ఒక వజ్రం ఎలా మెరుస్తుందో, నిజాయితీగా ఉండే మనిషి కూడా జనం మధ్యలో అలానే ప్రకాశిస్తాడు. ఈ ఒక్క క్వాలిటీ చాలు మనల్నందరికన్నా భిన్నంగా, ఉన్నతంగా నిలబెట్టడానికి. నిజాయితీ మనకు మనశ్శాంతిని, ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. అలాగే బాధ్యత మనం చేయాల్సిన పనిని కరెక్ట్గా చేశామనే సంతృప్తిని ఇస్తుంది. ఈ రెండూ కలిసినప్పుడే ఒక వ్యక్తి కంప్లీట్ అవుతాడు, నమ్మకమైనవాడుగా మారతాడు. ధైర్యం, వినయం, ఇవి రెండూ ఒకే కాయిన్కి ఉన్న 2 సైడ్స్ లాంటివి. ఫెయిల్యూర్ వచ్చినా ముందుకు వెళ్లడానికి ధైర్యం కావాలి. అదే సమయంలో మనం ఎక్కడున్నామో గుర్తు చేయడానికి, నేలమీద నిలబెట్టడానికి వినయం కావాలి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసినవాడే అసలైన లీడర్. మనం ఏ పని చేసినా దానిమీద పూర్తి పట్టు సాధిస్తే మనం ఎవరిమీద ఆధారపడాల్సిన పనిలేదు. ఆ స్కిల్,
ఆ నాలెడ్జే మనలో కాన్ఫిడెన్స్ను పెంచుతుంది. ఆ కాన్ఫిడెన్సే మనల్ని ఒక లీడర్గా నిలబెడుతుంది. గతం అయిపోయింది. భవిష్యత్తు మన చేతుల్లో లేదు. మన దగ్గర ఉన్నది కేవలం ఈ క్షణం మాత్రమే. ఈరోజు మనం ఆలోచించే ప్రతి ఆలోచన, మనం చేసే ప్రతి పని మన భవిష్యత్తుకు పునాదిరాళ్ళు. దీన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఇప్పటిదాకా మనల్ని మనం ఎలా నడిపించుకోవాలో చూశాం. ఇప్పుడు ఇది ఇతరుల్ని నడిపించడానికి ఎలా హెల్ప్ అవుతుందో చూద్దాం. సెల్ఫ్ లీడర్షిప్ అనేది ఒక దీపం లాంటిది. ఫస్ట్ మనల్ని మనం వెలిగించుకుంటాం. ఆ తర్వాత ఆ వెలుగే మన చుట్టూ ఉన్నవాళ్లకు కూడా దారి చూపిస్తుంది. ఒక పాజిటివ్ చేంజ్కి కారణమవుతుంది. ఈ విశ్లేషణ ముగించే ముందు మీకోసం ఒక ప్రశ్న. ఈ సెల్ఫ్ లీడర్షిప్ అనే ప్రయాణంలో మీరు వేయాలనుకుంటున్న మొదటి అడుగు ఏంటి? ఏ సుగుణం మీద ముందుగా ఫోకస్ పెడతారు? ఈ విశ్లేషణ ఇంగ్లీష్ అఖండ జ్యోతి పత్రిక మార్చి-ఏప్రిల్ 2020 సంచికలోని 40-41 పేజీలలో ప్రచురితమైన హౌ టు డెవలప్ సెల్ఫ్ లీడర్షిప్ అనే ఆర్టికల్ ఆధారంగా రూపొందించబడింది. ఈ ప్రయాణంలో మాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు.